బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం విక్రమార్కుడు కథలు చెప్పుకుంటున్నాము. భోజడికి సంబంధించి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాడు కదా. 18వ మెట్టులో ఉన్నాడు. ఈ మెట్టు పేరేంటి? ఈ మెట్టు ఏం కథ చెప్పింది? ప్రతిమ 18వ మెట్టు ఎక్కాడు భోజుడు. విసుగులేదు ఆయనకి. మళ్ళీ పరివారంతో సహా సింహాసనానికి పూజ చేస్తున్నాడు. మంత్రి సామంతులు అందరూ రెడీగా ఉన్నారు. ఈ మెట్లు ఎక్కుతాడు. ఈ పేరు ఏమిటంటే ఏదో పరిమళవల్లి, పరిమళ మోహన వల్లిట 18వ ప్రతిమ పేరు. ఈ ప్రతిమ, రాజా నీ విసుగులేని నీ తత్వానికి నాకు ఆశ్చర్యంగానూ ఉంది. విక్రమార్కుడి యొక్క తెలివితేటల్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన రసికతని, ఆయన యొక్క దానపరత్వాన్ని, సమయస్ఫూర్తిని ప్రపంచానికి తెలియజేసే అవకాశం లభించటము మాకు ఆసక్తికరంగానే ఉంది. రాజుగారు రాజ్యం చేస్తున్న రోజుల్లో ఒక విచిత్రమైన కథ జరిగింది, అది చెప్తాను వినమని. విక్రమార్కుడు రాజ్యం చేస్తుంటే ఈ ఉజ్జయిని మహాపట్టణానికి చుట్టుపక్కల అలకాపురి అని ఒక రాజ్యం ఉంది. ఈ అలకాపురిలో ఒక ప్రముఖుడైన వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి 4 కొడుకులు. వ్యాపారం చాలా పెద్ద మంచి విశేషంగా ఉంది. తోటలు, దొడ్లు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, దొడ్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ఒకనాటి రాత్రి సడన్గా మరణించేసరికల్లా సాధారణంగా అన్ని చోట్ల జరిగేదే. 4 రోజులు గడిచాక ఈ పిల్లలు ఆధిపత్యం కోసం పోరాటం మొదలుపెట్టారు. పోట్లాడుకునేవాళ్ళు. నేను ముందు వెళ్ళాను, నేను ముందు వచ్చావు, ఇది నేను మొదలు పెట్టించాను, నేను పక్కనే ఉన్నాను, ఇదంతా ముందు నుంచి నా చేతిలోనే ఉంది, పొలాలు నేనే చూస్తున్నా, లేకపోతే వ్యవసాయం నేనే చూస్తున్నా, అది కాకపోతే నేనే వ్యాపారం చూస్తున్నా, ఈ లెక్కలు చూసేది నేను. ఇలాగే పిల్లలు కొట్టుకుంటారు. కొట్టుకునేసరికల్లా ఈ వాళ్ళ స్నేహితులు కొంతమంది ఏమన్నారంటే, అట్లా కాదు, మీ నాన్నగారు ఏదో చాలా ఏర్పాటు చేసుంటారు, ఆయన తెలివిగలవాడు, ఎక్కడైనా ఏదైనా ఒక విల్లు లాంటిది, వీలునామా లాంటిది రాయబడి ఉందేమో, ఆస్తిపత్రాల్లో పెట్టుంటారు, ఎవరు ఏం చేయాలి అనేది ముందు నుంచి ఆయన ఏర్పాటుగా చేయించాడు, ఏదో ఒక ఏర్పాటు ఉండుంటుంది, అది దానికోసం వెతకమన్నారు. వీళ్ళు ఏం చేశారు, మెల్లిగా అవి సామాన్లు అన్నీ వెతికి చివరికి తండ్రి వస్తువులు పెట్టుకునేటువంటి ఇనపెట్టె తెరిచారు. ఇనపెట్టెలో రూపాయి లేదు, ఏమీ లేవు. ఇనపెట్టె ఖాళీగా ఉంది. పుట్టి పత్రాలు ఉన్నాయి అంతే. వెండి, బంగారము, వీళ్ళు చాలా ధనం ఉంటుందని నమ్మారు. అది కూడా ఏం కనపడలేదు. ఏవో కొన్ని మామూలు పాత కాగితాలు అవి ఏవో ఉన్నాయి, పొలాలు అవి ఆయన పేరు మీద ఉన్నవే తప్పిస్తే ఎవరి పేరు మీద రాసినట్టు లేవు. వాటన్నిటి కింద వాళ్ళకు ఒక చీటీ కనిపించింది. ఏమిటి? మంచం కోళ్ల కింద వివరాలు ఉన్నాయి, మీరు ఎలా పంచుకోవాలి అనేది కోళ్ళ కింద పెట్టి ఉంచానని రాశాడు. తండ్రి స్వదస్తూరితో కనపడింది. ఆయన స్వహస్తాలతో రాసిన ఉత్తరమేనని. సరే, ఆయన పడుకునే పెద్ద పట్టె మంచం ఒకటి ఉంది, పందిరి మంచం. ఆ మంచాన్ని ఎత్తి పక్కన పెట్టి ఈ మంచం కోళ్ల కింద, కోళ్ళు ఎక్కడ ఉంటాయో అక్కడ ఏదో గుర్తు ఉంటుందిగా, తవ్వారు. తవ్వితే 4 కోళ్ల కింద 4 రకాలు దొరికినాయి వీళ్ళకి. ఏం దొరికింది? ఒక దాంట్లో అంత పాత్ర ఉండి ఒక దాని కింద అందులో ఎముకలు ఉన్నాయి, ఇంకో దాని కింద బొగ్గులున్నాయి, ఒక దాంట్లో మట్టి ఉంది, 4వ దాంట్లో అంత గంగాజలపు పూర్ణ కలశం ఒకటి పెట్టబడి. ఇదేనా మన ఆస్తి అనేసరికి స్నేహితులు కొంతమంది సలహా చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఆయన ఫ్రెండ్స్ కూడా, చనిపోయిన వ్యాపారస్తుడు స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, నాయన ఇది ఆస్తి కాదురా, ఇదేదో క్లూ, మీ నాన్న ఏదో చెప్పదలుచుకున్నాడు, ఏ దిక్కున ఏది ఉందో జ్ఞాపకం పెట్టుకోండి, మనం రాజా విక్రమార్కుడిని కలుసుకుందాం. ఆయన ఇలాంటి తెలివిగల వ్యాపారస్తుల ఐడియాలని విప్పటంలో సిద్ధహస్తుడు. ఇదేదో రిడిల్లాగా ఉంది. లేకపోతే మంచం కింద ఎముకలు ఎందుకు దాచిపెట్టాడు? అదే కదా, ప్రత్యేకంగా పెట్టించాడంటే ఏదో ఉందిగా. బొగ్గు ఎందుకు పెట్టుకుంటారు? సాధారణంగా ఒక చోట చేస్తారు కదా, పునాదులు తీసే చోట అడుగున బొగ్గులు ఉంటే ఆ ప్రదేశం వదిలి పెడతారు. ప్రత్యేకంగా ఆయన ఒక పాత్రలో పోసి బొగ్గులు ఎందుకు పెట్టాడు? ఏదో ఉన్నది చూద్దామన్నారు. సరే, ఈ 4 పాత్రలు పట్టుకుని ఏ దిక్కున ఏది ఉందో అన్ని జ్ఞాపకం పెట్టుకుని పాత్రలు 4 పుచ్చుకుని విక్రమార్కుడి దగ్గరికి వచ్చారు. వచ్చేసరికల్లా ఆయన, ఈ వ్యాపారస్తుడు, ఆయన తెలివితేటలు, ఆయనకున్న ఆస్తి, పెద్ద నగరాల్లో ఆయనకున్న వ్యాపారాలు అన్నీ మంత్రులు వాళ్ళు చర్చకు వచ్చిన తర్వాత రాజు ఏం చెప్పాడు, ఈయన 4 చూసి ఎముకలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టండి అన్నాడు. 108 ఉన్నాయి, చిన్న చిన్నవి ఎముక ముక్కలు. అయితే రాజు ఏమన్నాడంటే, ముందు మీరు 108 ఆవుల్ని దానం చేయండి, ఇంటికి వెళ్ళిపోయి ఆవులు దానం చేసి రండి అని చెప్పాడు. గోదానం చేయమన్నాడు తండ్రి. సరే, వీళ్ళు 4 ఇంటికి వెళ్ళిపోయి చక్కగా 108 గోవులు దానం చేయాలంటే తండ్రి పేరుతోటి దానం. కలిసి చెయ్యొద్దు, కలిసి చెయ్యాలి.
ఆ దానాలు చేసేటప్పుడు అప్పుడు తండ్రిని అందరినీ తలుచుకుని చాలా దుఃఖించారు. నలుగురు అన్నదమ్ములు నాన్న కోసం ఏడుస్తుంటే చిన్నవాడిని పెద్దవాడు కావలించుకుంటాడు కదా, సహజంగా న్యాచురల్గా జరుగుతుంది. వీళ్ళు నలుగురు అంతకుముందు ఉన్న కొట్లాటలు లేవు, మళ్ళీ తిరిగి వచ్చారు రాజు దగ్గర. వచ్చిన తర్వాత సరే ఇంకా తూర్పు దిక్కున ఏమున్నాయి అంటే, తూర్పు దిక్కున ఉన్నది, తూర్పు వైపు తలాపి వైపు ఉన్నది. మొదట ఎడమ కుడివైపు ఎముకలున్నాయి, ఎడమ వైపు బొగ్గులు ఉంది. అప్పుడు రాజు ఏం చెప్పాడంటే, మీ తండ్రి గారి ఆస్తి బంగారు కణికల రూపంలో ఉంది, దానికే ఇది దాని గుర్తు ఈ బొగ్గులు. అయితే ఆయన ఎడం వైపు పెట్టాడు అంటే పెద్ద కుమారుడికి బంగారం దక్కాలని మీ తండ్రి గారి కోరిక. బంగారు కణికలు ఎక్కడున్నాయి? సరే ఓకే, ఇంకేమున్నాయి? ఇంకో దాంట్లో మట్టి ఉంది. ఆ మట్టి అంతా తిరిగేసాడు, మట్టిలో ఏమీ లేదు. అయితే పొలాలు, మీకు ఎంత పొలం ఉందో అది 4 భాగాలు, ప్రతి చోట నలుగురు పంచుకునేందుకు వీలుగానే ఉన్నాయి వాళ్ళ పొలాలు. 100 ఉంటే 4 పాతికలు, 10 ఉంటే 4 2.5, 8 ఉంటే 4 రోళ్ళు, సరిపోయిందా? అక్కడి నుంచి 4వ జలపాత్ర. అది ఎట్లా ఉంది, ఒక రాగి చెంబు, దాన్ని ఇట్లా కవర్ చేసి పాత్ర ఊడదీయండి అన్నారు. ఊడదీస్తే లోపల జలం తప్పిస్తే ఇంకేం లేదు. రాజు చెప్పాడు, ఈ పూర్ణ కలశంలో జలంలాగా ఎట్లా ఉన్నారు, ఒక మూత పెట్టి ఉంది, తీయటానికి వీల్లేదు, పక్కకు పడినా పొర్లిపోదు. అలా పొర్లిపోకుండా మీ సంసారం ఉండాలని మీ నాన్న కోరిక. అంటే మీరు ఈ పొలాలు మీవిగా సెపరేట్ చేయబడినా మీరు విడిపోకూడదు, కలిసే ఉండాలి. ఈ మట్టి ఉందా, ఈ మట్టిలో ఈ పొలాలే కాకుండా మీ ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు సామాన్లు అవన్నిటికీ గుర్తు ఇదే. ఏముంటాయి మీ దగ్గర అంటే, వీళ్ళ దగ్గర కంచు ఇత్తడి పాత్రల వ్యాపారం వాళ్ళకి. ఓహో, అది 4 భాగాలు. అవన్నీ పంచుకోండి. ఊరికి 4 దిక్కులో 4 కొట్లు ఉంటే నలుగురు 4 కొట్లు, 4 ఊళ్ళల్లో 4 కొట్లు ఉంటే నా ఊరికి ఒకళ్ళు పంచుకోండి. సరే, వీళ్ళు ఇప్పుడు మా బంగారాలు అవి ఎక్కడ ఉండుంటాయి, బొగ్గు, ఒక ఐడియా చెప్పండి. మరి బంగారం ఉందన్నారుగా, ఉందనేసరికల్లా రాజు అన్నాడు, మంచం కిందే తవ్వండి. వీళ్ళు ఏం చేశారు, కోళ్ల కింద 4 పక్కల గుర్తు పెట్టాడు తండ్రి, 4 చోట్ల తవ్వారు. మంచం తీసేశారు కానీ గుర్తులున్న చోటే తవ్వారు. మొత్తం మంచం కింద తవ్వండి అనగానే ఆ మంచం కింద తవ్వేసరికల్లా ఆ పెద్ద పాత్రలాగా ఉండి వేల కొద్ది ఇత్తడి కంచు పాత్రలు ఉన్నాయి దాని కింద. తర్వాత ఒక బంగారం కొన్ని కణికల రూపంలో, అన్ని పెద్దవాడికి ఇవ్వమన్నారు కదా, అతను ఏం చేశాడు, దాన్ని 2 భాగాలు చేసి మొదటి సగభాగంతో నుంచుకుని రెండో సగాన్ని 3 భాగాలు చేసి తమ్ముళ్ళకి పంచిపెట్టేశాడు. పొలాలు అవి పంచుకున్నారు. తర్వాత ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. అసలు ఒక కాగితం లేదు, ఓ కథ లేదు, ఓ విషయం లేదు, మనిషి లేడు చెప్పడానికి. అయినా కూడా రాజు చక్కగా వీళ్ళ తగాదా తీర్చాడు కదా. మరి చూడు ఎంత తెలివి ఉందో, ఈ తెలివి నీకుందా అని అడిగేసరికి పరిమళ మోహిని భోజుడు ఆలోచించడం మొదలెట్టాడు. నేను ఇలాంటి తీర్పులు చెప్పానా? నేను తీర్పులు చెప్పా కొన్ని, ఏదో ఆను పాను ఉండాలి, ఇలా ఆకందకుండా పొక్క పొందకుండా ఉన్నదాని వ్యవహారాన్ని విక్రమార్కుడు కాబట్టి చేయగలిగాడు. అవును, ముందు ఆవులు దానం చేయించి వీళ్ళకి తండ్రి పట్ల దుఃఖాన్ని ఆ భావోద్వేగాన్ని కలిగించి తర్వాత వాళ్ళు కలిసిపోయేలాగా చేశాడు. ఆ తర్వాత వాళ్లే పంచుకున్నారు, పోట్లాట తీరిపోయింది ముందు. ఆ తర్వాత దొరికినట్టు పంచుకున్నారు, మాట్లాడకుండా హాయిగా కలుసున్నారు, తండ్రి భావాన్ని అర్థం చేసుకున్నారు. ఎంత బాగుంది. భోజుడు దండం పెట్టాడు, విక్రమార్కుడిలాగా నేను చేయలేనేమో, వెళ్ళొస్తానని దిగి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆయన మళ్ళీ 19వ మెట్టు ఎక్కాడు. ఆ మెట్టు మీద ఆయన ఏం తెలుసుకున్నాడు వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా. నమస్తే. నమస్తే.